ఇప్పటి వరకు స్టార్ హీరో బాలకృష్ణ మిస్ చేసుకున్న సినిమాలేంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. నాగార్జున హీరోగా నటించిన జానకిరాముడు సినిమాని బాలకృష్ణ రిజెక్ట్ చేశాడు. వెంకటేష్ హీరోగా నటించిన చంటి సినిమాను మొదటగా పరుచూరి బ్రదర్స్ బాలకృష్ణతో చేయాలనుకున్నారు. కానీ బాలకృష్ణకు కథ నచ్చకపోవడంతో రిజెక్ట్ చేశాడు. సింహరాశి చిత్రాన్ని దర్శకుడు సముద్ర మొదట బాలయ్యతో చేయాలనుకున్నాడు. కానీ కొన్ని కారణాల వలన ఆయన నో చెప్పడంతో రాజశేఖర్ చేసి ఇట్టుకొట్టాడు. మొదట సూర్యవంశం కథ బాలయ్య దగ్గరకు వెళ్ళిందట. కానీ పెద్దన్నయ్య కథను పోలి ఉందని ఆయన నో చెప్పాడట. శివరామరాజు చిత్రంలో హరికృష్ణ పాత్రకు ముందుగా బాలయ్యను సంప్రదించారట. కానీ అప్పుడే ఇలాంటి రోల్స్ చేయడం తనకు ఇష్టం లేదని తప్పుకున్నాడట. తమిళ రీమేక్ అయిన అన్నవరం సినిమాను మొదట బాలయ్యతో చేయాలని పరుచూరి బ్రదర్స్ అనుకున్నారట. కానీ బాలయ్యకు ఈ కథ నచ్చకపోవడంతో లైట్ తీసుకున్నారట. మొదట బాడీగార్డ్ రీమేక్ సినిమాను బాలయ్యతో చేయాలని ఓ నిర్మాత అనుకున్నాడట. కానీ ఈ లోపే ఆ రీమేక్ హక్కులను నిర్మాత బెల్లంకొండ సురేష్ కొనుగోలు చేయడంతో బాలయ్య తప్పుకున్నారు. సైరా నరసింహారెడ్డి కథ 10 ఏళ్ల క్రితమే బాలయ్య చేయాల్సింది. కానీ ఆయన వద్దనుకున్నారట. గోపీచంద్ మల్లేని మొదట క్రాక్ సినిమాను బాలయ్యతో చేయాలనుకున్నాడట. కానీ బాలయ్యకు ఈ కథ అంతగా నచ్చలేదట. సింహాద్రి కథను బాలకృష్ణను దృష్టిలో పెట్టుకునే డెవలప్ చేసుకున్నాడు రచయిత విజేంద్ర ప్రసాద్. ఆయనే ఈ కథను డైరెక్ట్ చేయాలనుకున్నారు. కానీ బాలయ్య నో చెప్పడంతో అది దర్శకుడు రాజమౌళి దగ్గరకు వెళ్ళింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.